విశ్వ హిందూ పరిషత్ గోరక్షా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి పూజ్య స్వామీజీల యొక్క సమ్మేళనం, సంత్ సమ్మేళనం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండి అనేక మంది స్వామీజీలు ఇక్కడ ఉపస్థితులయ్యారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 1977 గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలుపరచాలనేటువంటి ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా గోవులను, గో సంతతిని రక్షించుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో సామాన్య హిందూ సమాజానికి, అనేక వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఒక సందేశాన్ని ఇస్తూ, గోవు లేనిదే మన జీవనం లేదు, గో ఆధారితమైనటువంటి యొక్క వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి యొక్క ఆహారపు పదార్థాలు అవి స్వీకరించి వాటి ఆధారంగానే గో ఆధారితమైనటువంటి వ్యవసాయం చేయాలి. తద్వారా వచ్చినటువంటి యొక్క ఆహారాన్ని వినియోగించినప్పుడు మాత్రమే ప్రజలు రోగాల పాలు కాకుండా రక్షించబడతారు అనే విషయాన్ని కూడా సైంటిస్టులు అనేక మంది చెప్తున్నారు. అదే విషయాన్ని ఇవాళ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి సంకల్పించాం. అట్లాగే ఒక సాధారణమైనటువంటి ఒక రైతు తన యొక్క గోవులను, గో సంతతిని రక్షించలేని పరిస్థితి నిర్మాణమైంది. కేవలం ఆవు పాలు మాత్రమే కాదు, ఆవు మూత్రంతో తయారు చేయబడినటువంటి ఔషధాలకు కూడా ఇవాళ మార్కెట్ ఉంది. గో పేడ ద్వారా నిర్మాణం చేయబడేటువంటి ఒక వస్తువులకు కూడా ఇవాళ మార్కెట్ ఉంది. విదేశాల్లో కేవలం ఆవును నిమరడం ద్వారా, ఆలింగనం చేసుకోవడం ద్వారా వందలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ రకంగా ఒక సాధారణమైనటువంటి రైతుకు ఆర్థికంగా నిలబడేటువంటి ఒక పరిస్థితిని నిర్మాణం చేయడం కోసం ఇవాళ స్వామీజీలందరూ ఇక్కడ సంకల్పం చేశారు. అంతేకాకుండా రాబోయేటువంటి బక్రీద్ రోజు గోమాతలను టార్గెట్ చేసి ఆవుల యొక్క ప్రాణం తీసి ఈ మాంసాన్ని తినేటువంటి ఒక దుర్మార్గపు ఆచారాన్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది గోహంతకులు, గోమాంస భక్షకులు భయంకరమైనటువంటి ఒక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ ఎత్తుగడల ద్వారా వేలాది ఆవులు చంపబడుతున్నాయి. భాగ్యనగరంలో ఉన్నటువంటి వీధులు రక్తంతో ప్రవహించబడుతున్నటువంటి యొక్క ఆ రక్తం భాగ్యనగరాన్ని అభాగ్యనగరంగా మారుస్తుంది అనే విషయం కూడా స్వామీజీలు చెప్పారు. ఈ పాపం ప్రభుత్వానిది, ఈ పాపం గోహంతకులది, ఈ పాపం గోవును అమ్మిన వాడికి కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా స్వామీలు చెప్పారు. ఈ విషయాన్ని మేము గ్రామానికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ప్రతి గ్రామంలో గోరక్షణ గురించి సభను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. పూజ్య స్వామీజీలను తీసుకెళ్ళి వీళ్ళ యొక్క సందేశాన్ని వినిపించాలనుకుంటున్నాం. ప్రభుత్వానికి హెచ్చరిస్తూ గోరక్షా చట్టాల్ని ప్రత్యక్షంగా ముద్రించి వాళ్ళందరికీ కూడా చేతికి పోలీసు అధికారులకి, ప్రభుత్వ అధికారులకి అందించాలనుకుంటున్నాం. ఈ చట్టాన్ని అమలుపరచండి. గోభక్తులపైన బూటపు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. ఇటువంటి బూటకపు కేసులను కూడా ఎదుర్కోవడం కోసం చట్టాన్ని ఎవరు కూడా పక్కదారి పట్టించకుండా గోభక్తులు ఈ చట్టాన్ని అమలుపరచాలని గట్టిగా నిలబడుతున్నారు. కనుక ప్రభుత్వం చేయవలసినటువంటి ఒక పనిని గోభక్తులు చేస్తున్నారు. కనుక ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించాలి, కానీ వాళ్ళ మీద అన్యాయపు కేసులు పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క అమానుషమైనటువంటి ఒక విషయాన్ని ఖండిస్తున్నాం. వీటి కోసం అనేక మంది అడ్వకేట్లను సంప్రదించాం. వాళ్ళందరూ కూడా ఈ యొక్క గోభక్తులను రక్షించేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. నమస్తే. మీ యొక్క డిమాండ్స్ ఏంటి సార్? ఖచ్చితంగా
మనం గోమాతను కాపాడుకోవాలి. ఎప్పుడైతే గోమాతను కాపాడుకుంటామో మన దేశాన్ని కాపాడుకున్నట్టు. మన దేశం బాగుంటే విశ్వమంతా బాగుంటుంది. ఎందుకోసం అనంటే విశ్వగురు ఔరు ధర్మంగా ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక దేశం అది ఉన్నది అంటే అది భారతదేశం. దీని ద్వారా ప్రపంచానికి మేలే జరుగుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ దేశం పైన వృధాగా దాడి చేయకుండా అన్ని దేశాలకు మిత్రంగా ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి గొప్ప దేశం ప్రపంచంలో భారతదేశం. అదేవిధంగా గోమాతను ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో అది ఏ విధంగా కాపాడుకోవాలంటే ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఎవరో కుక్కలను పెంచుతున్నారండి. ఆ కుక్కలను బదులు ఒకసారి గోమాతను పెంచుకుంటే నెయ్యి ద్వారా కానీ పాల ద్వారా కానీ వెన్న ద్వారా కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ గోరక్షణ జరగాలంటే ప్రతి ఎండోమెంట్ దేవాలయం ఏదైతే ఉందో ప్రభుత్వము ఏదైతే దేవాలయాల డబ్బుని స్వీకరిస్తుందో మరి అలాంటి ప్రతి దేవాలయాల్లో కూడా ఖచ్చితంగా గోశాల ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆ గోశాల ద్వారా రైతులకు కూడా ఉచిత గోమాతలను అందిస్తూ పేద రైతులకు మరి ఆ విధంగా అదేవిధంగా అరణ్యాలకు దగ్గరగా ఉన్నటువంటి దగ్గర కూడా ప్రభుత్వాలు ఏ విధంగా విద్యా వ్యవస్థ ఏర్పాటు చేస్తుందో అదేవిధంగా చాలా పెద్ద పెద్ద గోశాలలు ఏర్పాటు చేస్తే దాని ద్వారా దేవాలయాల్లో కల్తీ ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్నది మనందరికీ తెలిసే. శ్రీశైలం తిరుపతి అనుకుంటూ ఈ మధ్యలో లడ్డూల చర్చ బాగా రాజకీయాలే పడిపోయినాయి. ఆ లడ్డు ద్వారా ప్రభుత్వాలే కూలిపోయినాయి లడ్డు ద్వారా. అంటే ఆ లడ్డు తయారు చేయడానికి ఒరిజినల్ ప్యూర్ శుద్ధమైన నెయ్యి కావాలి. దానికి మనం ఈ దేవాలయాలే ఎవరి దగ్గరనో కొనుక్కోకుండా కోట్ల డబ్బును వృధా చేయకుండా ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ చేయకుండా గోశాలను ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గరనే మనం తీసుకున్నట్లయితే మనం స్వచ్ఛమైనటువంటి లడ్డును తినగలుగుతాము, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోగలుగుతాం అని చెప్తూ భారత్ మాతాకి జై. కొన్ని సంఘాలు ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే అక్రమంగా గోవులని అమ్మేయటం, వేరే వాళ్ళకి తినడానికి కానీ దేనికైనా సరే అలా కొంతమంది చేస్తూ ఉన్నారు కదా. అలాంటి సంఘాలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళలో మార్పు రావాలంటే మనం ఎలాంటి చేపట్టాలి? అమ్మా, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ విపరీతమైన సౌఖ్యాలకి అలవాటు పడుతుంది. ఈ సౌఖ్యం ఎంతవరకు వెళ్తుందంటే వాళ్ళకి పునాది అంటే ఒరిజినాలిటీ ఏంది తెలియకుండా చేస్తుంది. సో భారతదేశానికి అంత ఎక్కువ సౌకర్యం అవసరం లేదు, అంత ఎక్కువ సుఖం అవసరం లేదు. కొంచెం కష్టం అనేది వచ్చే జనరేషన్కి తెలియాలి. ఆ కష్టంలో ఉన్నటువంటి ఆ సుఖం ఏందో వాళ్ళకి తెలియట్లా. కాబట్టి మేము చెప్పొచ్చు ఒకటే, మీడియా పరంగా ఎవరెవరైతే గోవుల్ని అమ్ముతున్నారో లేదా ఎవరు కొంటున్నారో వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు, ఎందుకు కొంటున్నారు వాళ్ళకి సమానంగా తెలిసి ఉండాలి. ప్రధానమైన విషయం ఏంటంటే ఇంతకుముందే స్వామీజీ చెప్పారు, ఏదైతే తిరుపతి కానీ పెద్ద దేవాలయాలలో లడ్డూలు తయారు చేస్తున్నారో ఆ నెయ్యి నిజంగానే మీరు గ్రామస్థాయి దేవాలయాలకి చాలా ప్లేస్ ఉంటుంది. కొన్ని దేవాలయాలకి ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు. అలాంటి ప్రదేశంలో గోశాల ఏర్పాటు చేసి వాళ్ళకి ఫండ్ ఇస్తూ అక్కడి నుంచి ఆ నెయ్యి స్వీకరిస్తూ మనం అద్భుతంగా ముందుకెళ్ళొచ్చు. వేరే వాళ్ళతో మనకి కాంట్రిబ్యూషన్ అవసరం లేదు అసలు. కాబట్టి వచ్చే తరానికి గోవు యొక్క మహత్యాన్ని తెలిపే విధంగా ఇప్పుడు జనరేషన్ చాలా బాగా తెలుసు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏవో 50 ఏజ్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు. బిలో ఏంటి పరిస్థితి, అసలు గోవు ఏంటనేది పిల్లలకు తెలీదు. ఆయన చెప్పినట్టు ఇంట్లో కుక్కలు పెంచుతున్నారు, దాని బ్రీడ్ వాడు చెప్పగలుగుతాడు, ఏ కుక్కలు ఎన్ని రకాలు ఏం సంగతి. ఆవు రకం చెప్పమనండి, చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆవు యొక్క విశేషత వచ్చే తరానికి ఎంతో బాగా తెలియాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఆశ్రమాలు, దేవాలయాలు కంకణం కట్టుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి. మేము కొంత ఈ సినిమా వాళ్ళకి, ఈ క్రికెట్ స్టార్లకు కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం, వద్దయ్యా మీరు విదేశీ కంపెనీలు చాలా ఊడిగం చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే డబ్బులు సరే మేము భారతదేశంలో అంత ఎక్కువ మీకు ఇవ్వకపోవచ్చు, కానీ ఒక్క రిక్వెస్ట్ పెడుతున్నాం, భారతదేశానికి ఒక విశేషమైన చరిత్ర ఉంది, దాని పరంగా కొంచెం మీరు మాట్లాడండి, కొంచెం ముందుకు రండి. ఎందుకయ్యా భయం మీకు? మళ్ళీ మీరందరూ శివరాత్రి వచ్చిందంటే ఆవు పాలు మాత్రమే కావాలి, శివుడు సమర్పించాలి. ఆవు ఎక్కడ దొరుకుతుంది మీకు? ఎందుకు దాని గురించి మాట్లాడరు? మిమ్మల్ని చూస్తే పిల్లలు ఉత్సాహపడతారు, మిమ్మల్ని చూస్తే పిల్లలు ఆనందపడతారు. అలాంటప్పుడు మీరు కూడా కొంత వ్యవస్థలోకి రండి, స్వామీజీతో పాటు కలిసి పనిచేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అమ్మ, వాస్తవం చెప్పాలంటే దేవాలయాల్లోకి రాజకీయం రాకూడదు, కానీ రాజకీయ వ్యవస్థలోకి ధర్మం ఉండొచ్చు. ఓకే, అలా ధర్మంగా ఎవరెవరైతే అధికారంలో ఉన్నారో
మేము హిందువులం, కాస్త హిందుత్వానికి మంచి చేయగలుగుతాం. ఇప్పుడు చాలా ఉదాహరణలు మీకు తెలుస్తూ ఉన్నాయి. వేరే మతం వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు బాగానే చేసుకుంటూ వెళ్తున్నారు. మన మతం వాళ్ళు మరి ఎందుకో తెలియదు కానీ అంత ఓపెన్గా ముందుకు రావట్లే. సో ఎవరెవరైతే హిందువులుగా తమను తాము చెప్పుకుంటారో వాళ్ళు కొంచెం ముందుకు రావాలి. ఈ పార్టీ ఆ పార్టీ వద్దమ్మా, మనందరం ఒకటిగా కలిసికట్టుగా ఉంటూ ఈ గోరక్షణ, ఈ భూరక్షణ, తర్వాత ఇప్పుడు నదులు, అవునా, వాటిని చాలా మనం పొల్యూట్ చేసిస్తాం. ఉప్పు తిందామంటే భయంకర పరిస్థితి ఉందో, ఎందుకంటే సముద్రంలో చాలా ప్లాస్టిక్ వేస్తే ఆ ప్లాస్టిక్ మైక్రాన్స్ అన్నీ ఉప్పులో కలుస్తున్నాయంట. ఇంత దుర్మార్గంగా మనం చూసి వ్యవస్థని పట్టించుకోకుండా ఉంటే ఇది అధికారంలో ఉన్న మీరు, మిగతాలు మాత్రం ఏం చేయగలుగుతారమ్మా? మీ చేతుల్లో అధికారం ఉంది, మీరు కొంచెం మంచి చేయండి. ఉప్పు అనేది ఈ మతం ఆ మతం కాదు కదా, అలాగే గోపాలు ఈ మతం ఆ మతం కాదు కదా, అందరికీ అవసరమే కదా. దాని పట్ల ఎవరైతే హిందువులుగా తమను తాము చెప్పుకుంటారో రాజకీయ నాయకులు, ఏ పార్టీ సంబంధం మాకు లేదు, అందరికీ దండం పెడతాం, మీరు కొంచెం ఓపెన్గా ముందుకు రండి. ప్రతి ఆశ్రమంతో ప్రతి గుడితో కలిసి మమేకమై పనిచేయండి. జై శ్రీరామ్. నమస్తే అండి. ప్రజల తరపు నుంచి ఒక ప్రశ్న. ఈ సంత సమ్మేళనం తర్వాత తెలంగాణలో గోరక్ష విషయంలో ఏ మార్పు తప్పకుండా కనిపిస్తుంది అంటారు? ఈరోజు భాగ్యనగరంలో గోరక్షణ సమితి ఆధ్వర్యంలో గోరక్షణ కొరకై మరి మహాత్ముల యొక్క సమావేశం జరిగింది. దీంట్లో కోరుకునేది ఒకటి, ప్రభుత్వాన్ని మరి ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే 9వ స్థానంలో ఉన్నటువంటి మన ఎగుమతి ఇప్పుడు 2వ స్థానానికి వచ్చింది అన్నమాట. మనం దౌర్భాగ్యం అనేటువంటి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కావున కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా గోమాతను మరి నిషేధాన్ని చట్టరీత్యంగా చేయాల్సినటువంటి 79లో నిర్మించినటువంటి చట్టం ప్రకారం మరి దాన్ని చేస్తలేరు కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. దీని కొరకు మరి సాధు సంతులు మహాత్ములు సత్పురుషులు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున మహాపాదయాత్రను కూడా భాగ్యనగరంలో వాళ్ళకి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాల్లో, ప్రతి కేంద్రంలో కూడా పాదయాత్రను నిర్వహిస్తాం. మరి గోరక్షణను ఇది 33 కోట్ల దేవతల యొక్క తల్లి ఇది మనకు కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క హిందూ బాంధవుని యొక్క కర్తవ్యం గోరక్షణ, ఇది మన ధ్యేయం. గోవులను అమ్మేవాళ్ళు లేదా కొనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కొన్ని సంఘాలు అయితే బహిరంగంగానే కొంటాం, వాటిని చంపి తినడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? గోవులను అమ్మే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు దయచేసి వారి వెంటికి వెళ్తున్నాం. మీతో సంరక్షణ కాకపోతే మా గోశాలకు పంపండి, మేము వాటిని సంరక్షిస్తాం. ఎందుకంటే అది తల్లి, మనకు 20 సంవత్సరాల వరకు దాన్ని పెంచుతూ ఉంటే మనను పాలిచ్చింది. మనం ఆఖరికి కట్టుకోనికి అమ్మడానికి మీరు దయచేసి చేయకండి. అది తల్లి మనకు బాధపడుతుంది కాబట్టి మీరు సంరక్షణ కాకపోతే గోశాలను మమ్మల్ని పంపండి అనుకుంటున్నాం. ఎవరైతే దాన్ని మరి గోవధ చేస్తారో వాళ్ళకు శిక్ష చేయాలనేటువంటిది ప్రతి హిందువు ప్రతి ఒక్క కర్తవ్యం అనేటువంటిది భావిస్తున్నాం కాబట్టి ఇది ధర్మో రక్షితి రక్షిత. సనాతన ధర్మం వర్ధిల్లాలంటే ఇంట్లో కులము, బయట వస్తే మనం అందరం హిందువులం. ఎందుకంటే మనం వసుదైక కుటుంబం కాబట్టి లోపల ఉన్నప్పుడు శివ అంటాడు, హరి అంటాడు, విఠల అంటాడు, రామ అంటాడు, పోచమ్మ అంటాడు, ఏలం మీరు ఏమైనా అనుకోండి. కానీ మన హిందూ యొక్క సమ్మేళనం కానీ హిందువుది ఎక్కడన్నా కార్యక్రమం జరుగుతున్నదంటే దాంట్లో ప్రతి ఒక్క హిందువు కూడా పాల్గొని మనము భారత్ మాత యొక్క ప్రతిష్టను కాపాడాలి. నేను హిందువునని గర్వించు, హిందువుగా జీవించని మేము ప్రబోధన చేస్తున్నాం. భారత్ మాతకి జై, జై గోమాత. అక్రమ కబేలాలు ఒకవేళ లీగల్గా మన హైదరాబాద్, మన రాష్ట్రంలో 20 ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది పటాన్ చెరువు దగ్గర అల్ కబీర్ సంస్థ. అది కేవలము వ్యవసాయానికి పనికిరాదు, ముసలిదైపోయింది అని పర్ఫెక్ట్గా డాక్టరేట్ సర్టిఫికేట్ ఇచ్చిన వాటిని మాత్రమే, అది మాత్రం ఎద్దులను మాత్రమే, ఆవులను కాదు, బర్రెలను కూడా కాదు, అలాంటి వాటిని మాత్రమే మీరు పనికిరాని వాటిని మాత్రమే వధించాలనే రూల్స్ ఉంది. దాన్ని అతిక్రమించి ఈరోజు 1 లక్షకు పైగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లీగల్ స్లాటర్ హౌస్ జరుగుతున్నాయి. దీనికి ప్రత్యేక కారణం అయితే నేనైతే చెప్తున్నా. ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న ఇచ్చారు స్వామివారికి, ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అమ్మేవాడు హిందువే, పెంచేవాడు హిందువే, అది ముసలిదైపోయిందని దొంగలకు అమ్మేది హిందువే, కానీ మారాల్సింది కూడా హిందువే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్ను నేను ఎవరికి దొరకనీయకపోతే ఎత్తుకపోయేవాడే లేడు.
ఇది నేను తక్కువ ఎక్కువ మార్కెట్లో అమ్మితే వాడు ఏదో చేసుకుంటాడు దాన్ని. సో కారణం మనమే కనుక ఖచ్చితంగా అంతరంగం లోపల కొన్ని చేసి బహిర్గతంగా వాణి తిట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గుర్రము గడ్డే తింటుంది, పులి మృగము అదంతా కూడా దాని లక్ష్యం ఏందో చేస్తుంటుంది, అది ఆగదు. ఎందుకంటే దాని ఆకలి దీని ఆకలి దీన్ని. కానీ ఖచ్చితంగా 7,52,000 గ్రామాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. అక్కడ ప్రతి హిందువులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇప్పుడున్నటువంటి గోశాలల్లో పట్టుబడ్డటువంటి ఆవులు, వస్తున్నటువంటి ఆవులను కొన్నింటిని కొంతమంది ధనరూపేణ జనరూపేణ ఆ గ్రామాలకు ఒక్కొక్క స్వయం సేవకు, ఒక్కొక్క ధర్మ కార్యకర్తకు, ఒక బ్రాహ్మణుడికి, ఎవరికొవరికి ఆ ఊరిలో ఒక ఎద్దును ఒక ఆవును కనుక పెంచుకోవడానికి ఫ్రీగా అందజేసేటువంటి కార్యక్రమం అతి త్వరలో జరిగితే 7,52,000 ప్లస్ ఆవు ఎద్దు కలిపితే 15 లక్షల చిల్లర ఆవులు ఇమీడియట్గా ఈరోజే కాపాడబడతాయి. కానీ వీటికి ధనం అవసరం, ట్రాన్స్పోర్ట్కే కావాలి. ఒక ఎద్దును ఆవును ఒక ఊరికి పంపించాలంటే 10,000, 5,000, 6,000 కావాలి. సో ఆ ధనాన్ని ఇచ్చేటువంటి రిటైర్డ్ టీచర్సు, డాక్టర్సు, యాక్టర్సు, మేము దేశం ధర్మం కోసం పనిచేస్తున్నాము, ఆవులు బతకాలనుకునే వాళ్ళు దయచేసి ఒక అకౌంటబిలిటీలో ఆ ధనాన్ని సేకరించి ఇవ్వగలిగితే రామమందిర అయోధ్య నిర్మాణం ఎట్లా జరిగింది, 11 అడిగితే 11 కోట్లు ఇచ్చారు మనలు. అలా ఈ గోర రక్షణ కోసం ఇవ్వగలిగితే అతి త్వరలో ఇలాంటి సాధు సమ్మేళనాలు అవసరం ఉండదని నేను అంటున్నా. ఎందుకంటే ఈ యొక్క సమస్య ఇక్కడి నుంచే మొదలైంది. నువ్వు వదిలిపెడితే మనుషులనే చంపుతున్నారు, ఆవులను చంపడం పెద్ద సమస్య కాదు. కొంచెం వదిలిపెడితే పిల్లల్ని ఎత్తుకపోతూ కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్ముకుంటున్నారు. కాబట్టి ఆలోచన చేసి ఇవన్నిటిపైన నిర్ణయము సాధువులకు ఇప్పుడు ఎక్కడుందమ్మా? నేనేమంటున్నా, ఇప్పుడు ధర్మరక్షణ కోసం పనిచేసే ప్రతి సాధువుకు ఒక AK-47 లైసెన్స్డ్గా ఇవ్వాలి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, గోరక్షకులకు 2 ఇవ్వాలి. ఎందుకంటే ఎవడో వచ్చి గుద్దించుకోవడం ఏమవసరం ఉంది? ఆత్మరక్షణ కోసం వాడికి ఇవ్వాలి విత్ లైసెన్స్. వాడు ఎవరికి షూట్ చేశాడో కూడా సమాధానం చెప్తాడు. ఇది గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇవి 2 జరగాలి. ఎందుకంటే గోరక్షకుడు వాడికి ఏమైనా అయితే వాడు హాస్పిటల్కి పోతున్నాడు లేదా జైలుకి పోతున్నాడు. ఇడిపియడానికి చాలామందికి ఇబ్బందులు అవుతున్నాయి, డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ విషయం పట్ల నిర్ణయం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గోరక్షణ విషయంలో మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటే వచ్చేటువంటి ప్రభుత్వం ఎట్లా ఉంటుందో స్వామీజీలు నిర్ణయం చేస్తారు. ఎందుకంటే కరపత్రి మహారాజు గారు ఒక శాపం వల్ల ఈరోజు కొన్ని పార్టీలో ఉన్న నాయకులు మూలంగా ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఈసారి కనుక నిర్ణయం సాధువులు తీసుకోవాలి. సాధువులలో కూడా కొంతమంది ఎందుకులే మనకు టెన్షన్ అవసరం లేదు, ప్రభుత్వాలు బాగా లేవని వెనక పడుతున్నారు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, ఈ ప్రాణం ఎట్లయినా పోయేది. కరోనాకి వెళ్ళి బతికిన ప్రాణం ఇదంతా. మళ్ళొక్కసారి వస్తే ఎవడు మిగిలాడు? ఆవులు పోతే ఖచ్చితమైన కరోనా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సగం కరోనా యుద్ధాలకు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధము, ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఇది కాలజ్ఞానం ప్రకారము ఈ ఆవులు పోతే భారతదేశ వ్యాప్తంగా కరోనాతో చనిపోయే వాళ్ళు ఎక్కువ అవుతారు. కాబట్టి హిందువులే కాదు, మానవుడనే ప్రతి వాడు గోవును కాపాడాలనే కాంక్ష జరిగితే ఈ యొక్క స్లాటర్ హౌస్లన్నీ బంద్ అయిపోయి, బహిరంగంగా చంపే కార్యక్రమాలు బంద్ అయిపోయి, బక్రీద్ నాడు, రంజాన్ నాడు ముందు మనం మీటింగ్లు పెట్టుకున్నంత మాత్రాన ఒరిగేదేం లేదు. ఇంకా కావాలంటే ఒక నెల రోజుల ముందే వాళ్ళు ప్లాన్ చేసి తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకుంటారు. కాబట్టి అర్థం చేసుకొని హిందువులు, స్వామీజీలు, పండితులు, పామరులు అందరూ దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మీ వంతు కాంట్రిబ్యూషన్ ఎంతో తెలియజేస్తే వచ్చే నెల లోపల పాదయాత్ర లోపే ఈ 15 లక్షల ఆవులు ఇమీడియట్గా ప్రతి గ్రామానికి ఈరోజు అక్షంతలు, రాముని అక్షంతలు ప్రతి భారతదేశం అంతా అందినాయి కదా. దాన్ని ఎవరు నిర్ణయం తీసుకున్నారు దగ్గరుండి? అలా ఖచ్చితంగా 2 ఆవులు, ఒక ఎద్దును ఆవును ప్రతి గ్రామానికి పంపించే కార్యక్రమం జరిగితే ఈ మీటింగ్ పెట్టిన దానికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, జై గోమాత, భారత మాతాకి జై, హర హర మహాదేవ్. Mind Media, the voice of India.